సో హలో వ్యూవర్స్, ఇవాళ అయితే మనం హీరో హర్ష మోటార్స్ కి రావడం జరిగింది. ఇది మన మద్దిలపాలెం ఆడి షోరూమ్ ఆపోజిట్ లో ఉందన్నమాట ఈ షోరూమ్. సో ఇక్కడికి మనం రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంది. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ యూ వీడా వర్షన్ 2. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వర్షన్ 1 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద వర్షన్ 2 వెహికల్ అనమాట. సో దీనికోసం మనకి చెప్పడానికి మన పవన్ గారు అయితే మన అసిస్ట్ చేయడానికి ఉన్నారు. హలో పవన్ బ్రో. సో వాట్ ఈస్ దిస్, లైక్ విడా వర్షన్ 2 కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి విడా అనేది హీరోలోని ఎలక్ట్రికల్ బ్రాండ్స్ కి పెట్టిన పేరు ఇది. ఓకే. హీరోలో ఏ ఎలక్ట్రికల్ వెహికల్ దిగినా విడా బ్రాండింగ్ తోటే దిగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే వెహికల్ మీద మీరు ఎక్కడ చూసుకున్నా విడా అనే బ్రాండింగ్ ఉంటది తప్ప హీరో అనే బ్రాండింగ్ ఉండదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మన దాంట్లోని మెయిన్ ఫీచర్స్ బెనిఫిట్స్ వచ్చేసరికి రిమూవబుల్ బ్యాటరీస్. దీంట్లో మనకి విడా V2 లో చూసుకున్నట్లయితే మనకి వేరియంట్స్ వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉంటాయి. ఓకే. లైట్ ఒకటి ప్లస్ ప్రో. ఓకే. మనం చూసే ఇప్పుడు డిస్ప్లేలో ఉన్నది మనకి ప్రో. ఓకే. ప్రో వచ్చేసరికి మనకి 120 రేంజ్ తో వస్తుంది. ఓకే. మనం అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అన్లిమిటెడ్ రేంజ్ అనమాట. ఓకే. అన్లిమిటెడ్ అంతే. లైక్ మరి మీరు లైక్ క్యారీ బ్యాట్ అంటే లైక్ డిటాచబుల్ బ్యాటరీ అంటే మీకు నియర్ బై పవర్ స్టేషన్ ఏది ఉన్నా సరే మీరు అక్కడ రీప్లేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకి చూసుకున్నట్లయితే విడా V2 ప్రో ఇది. ఓకే. ప్రోలో చూసుకున్నట్లయితే బూటింగ్ స్పేస్ ఎలా ఉంటుంది. ఓకే. ప్రో అయినా ప్లస్ అయినా లైట్ అయినా బూటింగ్ స్పేస్ అనేది ఇలాగే ఉంటుంది. ఓకే. మనకు చూసుకున్నట్లయితే మనకి మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసరికి రిమూవబుల్ బ్యాటరీస్. 2 రిమూవబుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఓకే. మీరు సింగిల్ బ్యాటరీ యూసేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఓకే. సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. లేదు నేను పార్కింగ్ స్లాట్ లోనే చేసుకుంటాను అంటే ఛార్జింగ్ 2 బ్యాటరీస్ ఇలాగా లోపల పెట్టేసి ఈ బూటింగ్ స్పేస్ అనేది కూడా లాక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ చార్జర్ ని మీరు ఇలా ఇక్కడ 2 బ్యాటరీస్ ఛార్జింగ్ పాయింట్ ఇదన్నమాట. పార్కింగ్ స్లాట్ లో ఇది నిజంగా ప్లస్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బ్యాటరీని ఇండివిజువల్ గా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వెహికల్ ని కూడా సపరేట్ గా మీ పార్కింగ్ లో అనేది మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు డౌట్ వస్తుంది, సార్ నేను ఇలా ఛార్జింగ్ పెట్టుకొని ఇలా బూటింగ్ స్పేస్ అనేది ఓపెన్ చేసి ఉంచుకోవాలి. అక్కర్లేదు, బూటింగ్ స్పేస్ కూడా మీరు లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, దట్స్ అ కూల్ ఆప్షన్ సార్. అంటే మరి వైర్ బయటకు వచ్చేస్తుందా ఫ్రీగా? ఈజీగా సార్. ఓకే. ఫ్రంట్ అనే స్పేస్ ఉంటుంది దీనికి వైర్ రావడానికి. ఓకే. ఓకే. ఈజీగా మీరు లాక్ చేసుకోవచ్చు. సో బ్రో, ఇప్పుడు మనకి బ్యాటరీస్ అయితే లైక్ డిటాచబుల్. సో వెరీ ప్లస్ పాయింట్ అది. సో వాట్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్? లైక్ మనకి చాలా చూస్తే చాలా బటన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకి 6 మోడ్స్ ఉంటాయి సార్. ఓకే. ప్రో ఫ్యూచర్ కదా. ఓకే. ప్రోకి వచ్చేసరికి 6 మోడ్స్ ఉంటాయి. ఓకే. ప్లస్ కి వచ్చేసరికి 5 మోడ్స్ ఉంటాయి. ఓకే. మీరు మోడ్స్ బట్టి కూడా మీరు వెహికల్ మార్చుకోవచ్చు. ఓకే. అంటే వెహికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఫాస్ట్ అయితే స్పోర్ట్ అయితే స్పోర్ట్ ని చేయొచ్చు, ఎక్కువ అయితే ఎక్కువ చేయొచ్చు, రైడ్ మోడ్ ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసరికి ప్రో ఫ్యూచర్ లో మనకి స్పీడ్ లాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అంటే లైక్ క్రూజ్ కంట్రోల్ లాగా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఓకే. దీంట్లో స్పీడ్ లాక్ అంటే మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి వెహికల్ ఇస్తాం, అవును, వాళ్ళ చేతిలో పాడైపోద్ది, బాగా ఫాస్ట్ గా తోలుతారు అనే భయం లేకుండా మనం ఒక స్పీడ్ ని లాక్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ స్పీడ్ లోనే వెళ్ళగలరు. దానికి ఏమైనా పాస్వర్డ్ లాంటిది ఉంటుంది? మనం పాస్వర్డ్ పెట్టుకొని వాళ్ళకి లాక్ అనేది చేసేస్తాం. ఓకే. మనం తీసినంత వరకు ఆ లాక్ అనేది పోదు. ఇది వచ్చేసరికి పవర్ ఆఫ్ బటన్ సార్. ఓకే. ఇది వచ్చేసరికి బూటింగ్ స్పేస్ అనేది. ఓకే. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ బూటింగ్ స్పేస్ అనేది ఓపెన్ చేసుకోవడానికి 4 టైప్స్ కింద ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఈ బూటింగ్ స్పేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీలో కూడా ఉంటుంది. ఈ కీలో వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఇది. బూటింగ్ స్పేస్ అని ఎక్కడ నొక్కినా బూటింగ్ స్పేస్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే. అలాగే మనకి సీట్స్ కూడా 2 సీట్స్ కింద డివైడ్ అయ్యాయి. కాకపోతే ఇది సపరేట్ కాదు, ఒకటే సీట్ ఓపెన్ అవుతుంది. ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది రిమూవ్ చేసుకోవచ్చా? బ్యాక్ సీట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ డెలివరీ బాయ్స్ కోసం వాళ్ళ కోసం డిజైన్ చేసింది.
వావ్. సో డెలివరీ ఏజెంట్స్ పెద్ద పెద్ద బ్యాగ్ చేసుకొని వెళ్తారు కదా, వాళ్ళ కోసం అని డిజైన్ చేశారంట. సో వెనకట్లో అయితే మనం డెలివరీ బ్యాగ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చు. ఓకే, దీని రేంజ్ ఎంత అసలు? కంపెనీ పరంగా అయితే దీనికి ఇచ్చేసరికి 163 ఇచ్చారు. Okay. కస్టమర్ రివ్యూ బట్టి 140, 130, 135 వరకు వెళ్తుంది వెహికల్. ఓకే, అది సో కస్టమర్ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి సార్ జెన్యున్ గా చెప్పేశారు. ఇంకా నో మాస్క్, మనం ఎప్పుడు రివ్యూ చేసినా సరే మాస్క్ అనేది ఉండదు, ఫేక్ రివ్యూస్ అస్సలు ఉండవు, ఏదున్నా నిర్మోహమాటంగా మాట్లాడేస్తాం. ఇంకా రండి, లైక్ ఇక్కడ చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అర్జెంట్ గా దీనికోసం చెప్పాలి. SOS ఏంటండి సార్? SOS అనేసరికి ఎమర్జెన్సీ బ్రేకప్. ఓకే, ఎమర్జెన్సీ కోసం లేడీస్ కి అందరికి యూజ్ అవుతుంది బాగా. ఓకే, ఇది ఎవరైనా లేడీస్ కి వచ్చేసరికి ఎవరైనా ఫాలో అవడం గానీ, ఓకే, మన జెంట్స్ కి వచ్చేసరికి ఏమైనా యాక్సిడెంట్స్ అవడం గానీ Okay. అనుకోండి, అవును. వెంటనే ఈ సాస్ అనేది బెస్ట్ చేయగానే Hmm. మనకి వెహికల్ ఇచ్చేటప్పుడు 2 నెంబర్స్ తో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఆ 2 నెంబర్స్ కి మెసేజ్ అలర్ట్ అండ్ లైవ్ లొకేషన్ కాకుండా ఓకే, వాళ్ళకి సెండ్ అవ్వడం కాకుండా పోలీస్ స్టేషన్ అండ్ అంబులెన్స్ కూడా మన లొకేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే. దీనికి హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారు కదా? ఎస్ సార్, 4 ఇండికేటర్స్ కూడా ఉంటుంది దీనికి. మీకు వెహికల్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలాగ ఉంటుంది అనమాట ఓకే, డిస్ప్లే సెగ్మెంట్. ఓకే, మనకి మోడ్స్ వచ్చేసరికి వెహికల్ ఆన్ అయితే బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ పవర్ ఆన్ ఉంటుంది, ఇలా Okay. పవర్ ఆన్ చేస్తాం. ఓకే, కిల్ స్విచ్ అనేది ఆన్ చేయాలి. ఓకే, మోటార్ అనేది ఆన్ చేశాక మనకు వచ్చేసరికి ఎకో మోడ్, రైడ్ మోడ్, వావ్, స్పోర్ట్ మోడ్, కస్టమ్ మోడ్. ఓకే, దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి. ఓకే, అంతేకాకుండా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి. ఓకే. సో మీరు ఇందాక స్పెసిఫై చేసినట్టు క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం క్రూజ్ జరిగింది. కంట్రోల్ ఉంటుంది. ఈ మోడ్ అనేది క్రూజ్ కంట్రోల్ అనేది మనకి రైడ్ మోడ్ లోనే ఆన్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 30+ పెట్టి సెట్ చేసుకున్నారంటే క్రూజ్ స్పీడ్ లోనే వెళ్ళిపోతుంది. ఓకే, మీరు జస్ట్ ఒక బ్రేక్ ట్యాప్ చేస్తే చాలు. 2 బ్రేక్ ట్యాప్ చేసినా సేమ్ లైక్ క్రూజ్ మోడ్ అని చెప్పొచ్చు. ఎస్ సార్. అదే మన కార్లో ఏదైతే వచ్చిందో అదే. మరి ఇది దేనికి ఇది మోడ్? ఈ మోడ్స్ వచ్చేసరికి ఓకే, మనకి రైడింగ్ లో ఉన్నప్పుడు డిస్ప్లే అనేది వర్క్ అవ్వదు. అవును, అలాంటి డిస్ప్లేలో కూడా మనకి రైడింగ్ మోడ్ లో రైడింగ్స్ ఉన్నప్పుడు కూడా మనకి డిస్ప్లే అనేది వర్క్ అవడానికి ఈ ఫీచర్స్ అన్నమాట. వావ్. సో వర్షం పడినప్పుడు కొన్నిసార్లు డిస్ప్లే పనిచేయదు, లైక్ మనకి టచ్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. అలాంటి టైంలో మనం మోడ్స్ అనేవి బటన్ ద్వారా కూడా వాడుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి లో బీమ్, హై బీమ్ అన్నది లైక్ వెనకతల ట్రిగ్గర్ స్విచ్ లా ఇచ్చారు. సో ఈ ట్రిగ్గర్ స్విచ్ ని యూజ్ చేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కి వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ కూడా LED ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి LED లైట్స్ వచ్చాయి విత్ ప్రొజెక్టర్స్. అండ్ బ్యాక్ టెయిల్ లైట్ వచ్చేసరికి కూడా ఇట్ ఈస్ అన్ LED లైట్ విత్ LED ఇండికేటర్స్. సో మనకి వైట్ LED అయితే ఇవ్వడం జరిగింది నెంబర్ బోర్డ్ స్పేస్ కోసం. సో ఇదైతే కంప్లీట్ గా డెలివరీ బాయ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీకి కానీ ఎవరికైనా ద బెస్ట్ స్కూటీ అని చెప్పేసి సజెషన్ అయితే ఇవ్వచ్చు. బికాస్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మీరు చూసినట్టయితే లైక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ ఇన్ కరెంట్ మార్కెట్. బికాస్ ఇది మీకు టెక్నికల్గా మాట్లాడితే అన్లిమిటెడ్ బ్యాటరీ అని చెప్తారు, బట్ రేంజ్కి వచ్చేసరికి యాజ్ సార్ స్పెసిఫైడ్ పవన్ గారు మనకి ఆ డీసెంట్ రేంజ్ అన్నది మనకి ఈ స్కూటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని ప్రైస్ ఎంత పడుతుంది మనకి? సార్ మనకు వచ్చేసరికి ఇది 1,28,000 పడుతుంది. ఓకే, మనకి షోరూమ్ లో ఇప్పుడు ప్లస్ లోనే మనకి డిస్కౌంట్స్ ఉన్నది. ఓకే, ప్లస్ కి వచ్చేసరికి మనకి 16,000 డిస్కౌంట్ తో మనం ఇస్తున్నాం. ఓకే, ప్రోకి వచ్చేసరికి 5,000 డిస్కౌంట్ తో ఇస్తున్నాం. సో చూసారు కదా, అది సేల్ డిస్కౌంట్ అన్నమాట. ఓకే, ఓకే. సో ఉగాది సేల్ డిస్కౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా వచ్చి వెంటనే ఈ స్కూటర్ అయితే పర్చేస్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీడా వర్షన్ 2. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కమ్ టు హర్ష మోటార్స్ కి రండి. ఇది ఆపోజిట్ టు మద్దిలపాలెం అయితే ఉంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కమ్ హియర్ అండ్ టేక్ దిస్ బైక్. సో దిస్ ఇస్ శశి ఫ్రమ్ విన్వో న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విన్వో న్యూస్. థ్యాంక్ యూ.